స్వీకరించేందుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. స్వామివారి ప్రసాదాలు తయారు చేసే పొయ్యి నుంచి వచ్చే పొగను వెలుపలికి పంపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం ఆలయ కట్టడాలను పటిష్టపరచాలని అధికారులు భావిస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు ఎంతటి అలంకార ప్రియుడో అంత నైవేద్య ప్రియుడు. అందుకే శ్రీవారికి ప్రతినిత్యం సుప్రభాత సేవ మొదలుకుని ఏకాంత సేవ వరకు అనేక రకాల అన్న ప్రసాదాలు, పిండి వంటలు నివేదనగా సమర్పిస్తారు. శ్రీవారికి వెన్న, పాలు, చక్కెర, నువ్వుల పొడి, పొంగలి, దద్దోజనం, చక్కెర పొంగలి, లడ్డూలు, వడలు, అప్పాలు, కేసరిబాతు, పాయాసం, క్షీరాన్నం, కదంబం, దోశలు, పులిహోర లాంటి అనేక రకాల ప్రసాదాలను పొయ్యి మీదనే తయారు చేసి శ్రీవారికి నివేదనగా సమర్పిస్తారు. కులమాత పోటులో స్వామివారి నైవేద్యానికి సంబంధించి మనము ప్రసాదాలు తయారు చేయడం జరుగుతుంది. పొగను తగ్గించడానికి ఏ విధంగా మనము ఆ పొగను నివారించి సాంప్రదాయానికి అనుగుణంగా మన ప్రసాదాలు తయారు చేయవచ్చు, దాని గురించి ఒక నిపుణుల కమిటీ కూడా విజిట్ చేసింది. మనం శాస్త్రానికి అనుగుణంగా ఉంటూ ఆరోగ్యానికి, స్ట్రక్చర్ యొక్క ఆరోగ్యము, అదేవిధంగా చేసుకున్నటువంటి స్వామివార్లు అయ్యవార్ల ఆరోగ్యానికి అన్నిటికీ కూడా. విమాన ప్రదక్షిణలో స్వామివారి గర్భాలయానికి ఆగ్నేయంలో 61 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పులో అత్యంత విశాలంగా ఎత్తైన రాతి స్తంభంపై పొయ్యి నిర్మించారు. శ్రీవారిని దర్శించే భక్తులు రోజు రోజుకి పెరుగుతుండటంతో ప్రసాదాల అవసరం బాగా పెరిగింది. లడ్డు, వడ, జిలేబీ, అప్పం, దోశ, మురుకుల్లాంటి వాటికి వెండి వాకిలి బయట సంపంగి ప్రాకారంలోని ఉత్తర వైపున ఉన్న మండపాలను వంటశాలగా మార్చేశారు. ప్రతిరోజు శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య 1,00,000కు చేరుకోవడంతో పాటు స్వామివారి ప్రసాదాలకు గిరాకీ పెరగటం లాంటి కారణాల దృష్ట్యా స్వామివారి ఆలయంలో రాత్రి 2 గంటల మినహా నిత్యం శ్రీవారి ప్రసాదాలు తయారవుతూ ఉంటాయి. కొన్ని ప్రసాదాలు ఆగమ శాస్త్ర ప్రకారం గ్యాస్ మంటపై కాకుండా కట్టెల పొయ్యి మీదే తయారు చేయాలి. దీంతో పురాతన కాలం నాటి పొయ్యిపై పొగ దట్టంగా బయటకు వస్తోంది. ఈ కారణంతోనే ప్రసాదాల తయారీ కష్టమవడమే కాకుండా ఆలయ పటిష్టత దెబ్బతింటుందని ఆలయ నిపుణులు సూచించారు. అధునాతన పద్ధతుల ద్వారా పొయ్యి నుంచి వచ్చే పొగను అధిక శాతం బయటకు పంపేందుకు ప్రయత్నిస్తోంది టీటీడీ. దీంతో ఆలయ కట్టడాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చని చెప్తున్నారు టీటీడీ అధికారులు.